ఇక్కడ కనిపిస్తున్నవి నిన్న ఈరోజు జరిగిన 2 రోడ్డు ప్రమాదాలు. ఒకటి ఓఆర్ఆర్ మీద ఆగి ఉన్న లారీని గుద్ది కారులో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయారు, ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇంకొకటి వచ్చేసరికి ఆగి ఉన్న లారీని టెంపోని గుద్ది ఒక వెనక ఉన్న డ్రైవర్ చనిపోయాడు. ఇక్కడ కామన్గా మీకు కనిపిస్తున్నది ఏంటి అంటే హైవే మీద, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్న లారీలు కానీ వెహికల్స్ మెయిన్గా ప్రధానంగా. ఇక్కడ చెన్నై టు కోల్కతా హైవేలో ఎప్పుడు ఏ ప్రమాదాలు జరిగినా దాదాపుగా సగానికి పైగా ప్రమాదాలు ఆగి ఉన్న వెహికల్స్ని గుద్దుకోవటం వల్లే జరుగుతున్నాయి, నైట్ టైము అండ్ డే టైము కూడా. ఇక్కడ రీసెంట్గా హైవేస్లో పార్కింగ్ జోన్స్ కేటాయించారు హైవే వాళ్ళు. ఒక సర్టైన్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే పక్కనే మీకు లారీలు పార్క్ చేసుకోవడానికి లేదా వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి స్పేస్ అలొకేట్ చేశారు నీట్గా. సో అక్కడ ఆపుకోవచ్చు వాళ్ళు ఏదన్నా పని చేసుకోవాలన్నా లేకపోతే రెస్ట్ తీసుకోవాలన్నా. కానీ మన డ్రైవర్లకి కామన్గా పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి ఇంకా వదిలినట్లేదు, ఇంకా ఆ మత్తులోంచి బయటికి రాలేదు. రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ ఆపేసి వాళ్ళు పనులు చేసుకోవటం కానీ ఇంకోటి కానీ జరుగుతూ ఉంది. దీనివల్ల వెనక నుంచి వచ్చే వాహనాలు ఒక్కోసారి అతివేగం వల్ల కావచ్చు, లేదా క్రాస్ చేసేటప్పుడు గమనించకపోవటం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఆగి ఉన్న లారీల వల్ల. వీటిని ఈ హైవే అథారిటీస్ వాళ్ళు ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ హైవే అథారిటీస్ వాళ్ళు పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి అండ్ నార్మల్ పోలీసులు కూడా పెట్రోలింగ్ వెహికల్స్లో పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు హైవేస్లో ఎప్పుడూ కూడా. కానీ ఇవి మేబీ ఆ టైం ఫ్రేమ్, వాళ్ళు పెట్రోలింగ్ చేసే టైం ఫ్రేము ఒక ఫ్రేమ్ అంటే ఒక టైం నుంచి ఇంకో టైం మధ్యలో ఎన్నిసార్లు చేసి ఆ టైం ఫ్రేమ్ ఎక్కువ ఉండటం వల్ల ఏమో తెలియట్లేదు. కానీ ఈ మధ్య తరచుగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని నివారించాలంటే ఒకటే మార్గం, హైవేలో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ని ఆపనీయటం కంట్రోల్ చేయాల్సిందే. కానీ ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకొస్తారు మన వాళ్ళు. ఎప్పుడు ఉండేదే కదా, మన వాళ్ళు రూల్స్ వైలేట్ ఎందుకు చేస్తున్నావు అంటే దానికి సాకులు వెతుకోవటం మామూలే మనకి. ఈవెన్ మనం కూడా రూల్స్ వైలేట్ చేస్తుంటాము, దానికి సాకులు కూడా రెడీగా పెట్టుకుంటాం మనం. ఇక్కడ మన వాళ్ళు ఏం చెప్తారు, ఫుడ్ కోసం ఆపామని ఒకటి చెప్తాడు, ఇంకోటేమో లారీ టైర్ పంచర్ అయిందనో ఇంకోటో చెప్తా ఉంటాడు. ఫుడ్ కోసం ఆపేయటం అంటే మీకు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి హైవేలో, చాలా చోట్ల ఫ్రీ స్పేస్ ఉండే ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. సో అక్కడ ఆపుకోవచ్చు కదా. మరి ఎక్కడ ఎందుకు ఆపామంటే ఏదో ఒక రీజన్ కావాలి. మనం చేసే తప్పుడు పనికి ఏదో ఒక రీజన్ ఎత్తుక్కుంటూనే ఉంటాం పొద్దుగూకులు కూడా, మనకు బాగా అలవాటైన పని అది. సో పోలీసు వాళ్ళు ఇక్కడ వీళ్ళు చెప్పే రకరకాల కారణాలు ఏవి పట్టించుకోకుండా స్ట్రిక్ట్గా ఈ రూల్ని అప్లై చేయగలిగితే చాలా వరకు యాక్సిడెంట్ని మనం తప్పించుకోవచ్చు, అవాయిడ్ చేయొచ్చు. హైదరాబాద్ హైవే కానివ్వండి, ఇటు చెన్నై హైవే కానివ్వండి, ఏది తీసుకున్నా సరే ఇక్కడ ఆగి ఉన్న వెహికల్స్ని వల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక ప్రాణం పోతే బయటికి వెనక్కి రాదు కదా. వీళ్ళు ఎన్ని సాకులు చెప్పినా అది నివారించాల్సిందే దీన్ని. ఒకటేంటంటే హైవే పక్కన ఈ ఫుడ్ హోటల్స్, బళ్ళు పెట్టుకొని టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా వరకు తీసేశారు పోలీస్ వాళ్ళు, బట్ స్టిల్ ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని సెంటర్స్ దగ్గర. సో ఈ లారీల వాళ్ళు కానీ కార్లు కానీ టిఫిన్ చేయడానికో లేకపోతే లంచ్ చేయడానికో రోడ్లోనే ఆపేస్తున్నారు. కొంతమంది అట్లీస్ట్ కొంచెం సైడ్ తీసుకుని ఆపుతారు, కొంతమంది ఆ థర్డ్ లైన్లోనో సెకండ్ లైన్లోనో ఆపేస్తున్నారు. దాంతో వెనక వేగం నుంచి వచ్చేవాళ్ళు కటింగ్స్లో కానీ అవి చూసుకోవటం కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు, యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ జనరల్గా ఈ రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్స్ కానీ ఇవి తీసేస్తాము అంటే మళ్ళీ జనాలు గోల్ చేస్తారు, చిరు వ్యాపారులు పొట్టగొడుతున్నారు అని గోల్ చేస్తారు. పంచర్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పంచర్ షాపులు పెట్టి రోడ్డు మీదే లారీలు ఆపి పంచర్లు వేస్తుంటారు హైవే దగ్గర. వాటిని తీసేస్తానన్నా మళ్ళీ జనాలే గోల్ చేస్తారు, చిరు వ్యాపారులు వాళ్ళ జీవనోపాధి పోతుంది అని. సో ఎవరికి ఏ నొప్పి కలగకుండా రూల్స్ పాటించము అంటే ఎలా కుదురుతుంది? మీరు ఏ రూల్స్ గుర్తు చేసినా ఏదో ఒక సాకులు చెప్తానే ఉంటారు, మనమే చెప్తా ఉంటాం. పోలీసు వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, వాళ్ళని ఒక్కరినే. ఇక్కడ అందరిది తప్పు ఉంది ఇక్కడ. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హైవేలో ఈ అడ్డమైన చోట్ల లారీలు కానీ వెహికల్స్ కానీ ఆపకుండా స్ట్రిక్ట్గా అప్లై చేయాలి. ఈ పార్కింగ్ ప్లేస్లోనే మీరు ఆపుకుంటే, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ లారీలు వెహికల్స్ ఆపటానికి లేదు అని స్ట్రిక్ట్గా కనుక ఫాలో చేయగలిగితే ఈ యాక్సిడెంట్ని కొంతవరకు చాలా వరకు తగ్గించగలం హైవేస్లో. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి.